వెరీ ఫేమస్ అండ్ టేస్టీ నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం చేపని తీసుకొని దాన్ని బాగా కళ్ళుప్పులో వేసి ఇలా కడగాలి. ఇప్పుడు కడిగిన చేపలో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి ఇలా మనం బాగా కలిపి పెట్టుకోవాలి. ఎలా అంటే అది ముక్కకి బాగా పట్టాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక రోట్లోకి కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని దాని లోపల ఆవాలు వేసుకొని ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుండగానే మనం 2 గ్రీన్ చిల్లీ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత మంచిగా 4-5 టమాటాలని కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఫ్రై అవుతుండగా దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఈ మిశ్రమంలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న చేపల పులుసులో మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇప్పుడు ఇలా 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. దీని లోపల గరిట పెట్టకూడదు, గరిట పెడితే చేపలు ముక్కలు అయిపోతాయి. అందుకని మనం సైడ్ నుంచి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పొడిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. అంతేనండి, మన నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇలా మంచిగా సర్వ్ చేసుకొని నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి. ఈ చేపల పులుసు మనం 2-3 డేస్ వరకు తినొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేస్ట్ అయితే పక్కా ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, కొత్త వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది.